పరలోకమందు ఉన్నత సింహాసనం మీద ఆసీనుడవై భూమిని ఆకాశమును అందున్న సమస్తాన్ని సృజించి భూమి నరులకు నివాసయోగ్యంగా మలచి భూమి మీద మేము అనుభవించడానికి గాలి, నీరు, ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు, తినటానికి ఎన్నో శ్రేష్టమైన పదార్థాలు తండ్రి, మేము వస్తువులు చేసుకోవటానికి, ఆభరణాలు చేసుకోవటానికి, ఇల్లు కట్టుకోవటానికి, ఎన్నో సౌకర్యాలు మేము ఏర్పాటు చేసుకోవటానికి భూగర్భంలో ఎన్నో పదార్థాలు దాచిపెట్టి మా భవిష్యత్తు గురించి మీరు ఆలోచించి మీరు పడుతున్న ప్రయాసను బట్టి మీకు స్తోత్రాలు. ఈ తరములో మమ్మల్ని పుట్టించి లోకానికి అంటుకుపోయిన మమ్మల్ని నీ కుమారుడైన క్రీస్తు సువార్తను మాకు వినిపించి ఆయన ద్వారా మాకు పాప క్షమాపణ దయచేసిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా చిన్న మందగా మమ్మల్ని చేర్చారు. ఇంకా లేఖనాల్లోని శ్రేష్టమైన సంగతులు ఒక్కొక్క వచనాన్ని మేము విభజించి దానిలోని పరమార్థాన్ని గ్రహించడానికి మీ ఆత్మ సహాయంతో మాకు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు కూడా మత్తయి సువార్తలోని 24వ అధ్యాయంలోని కొన్ని వచనాలు మేము ధ్యానించుటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. తప్పుడు బోధల్లో నుంచి మీ పిల్లల్ని రక్షించి సత్యవాక్యాన్ని వారు నేర్చుకుని ఇతరులకు బోధించగలిగే సామర్థ్యాన్ని, అలాగే వారు అనుసరించగలిగే స్థితిని వారికి ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యాధికారం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం వరకు మనం గత కాలంలో ఆలోచించాం. 36వ వచనం నుండి ఈరోజు మనం అధ్యాయం చివరి వరకు 51వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. ఈ వచనాల్లోని సారం మొత్తం యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు సంబంధించిన విషయాలు, దానికి ముందు జరిగే సూచనల గురించి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పిన సందర్భాలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. దీన్ని బట్టి కొంతమంది జరిగిపోయినాయి అని, రెండవ రాకడ ముందే అయిపోయిందని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. రెండవ రాకడ ఇంకా జరగలేదు, జరుగుతుంది. అప్పుడు దానికి ముందు ప్రవక్తలు వస్తారు. వాళ్ళు వచ్చి రాజ్యాధికారాన్ని చేపడతారు. ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమలు ఉంటాయి ఇక్కడ. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన యేసుక్రీస్తు వారు వచ్చి రాజ్యస్థాపన చేసి రాజ్యాన్ని స్థాపించి 1000 ఏళ్ళు పరిపాలించి ఆ తర్వాత పరలోకానికి తీసుకెళ్తాడు అనే తప్పుడు బోధలు చాలా ఉన్నాయి. మనం ఒక్కొక్క వచనాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాం. ఇందులో ఎలాంటి పొరపాట్లు, తప్పులు లేవని మీరు గ్రహించాలి. ఇంతకుముందు చదివిన దాంట్లో ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదు అని మనకు 34వ వచనంలో యేసుక్రీస్తు వారే తెలియజేశారు. ఈ సూచనలన్నీ జరిగే వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము, అంటే ఈ తరం అంటే ఆయన కళ్ళ ముందున్న తరం ఏదైతే ఉందో ఆ తరం గతించదు అని అర్థం, అంటే చనిపోరు అని అర్థం. మరి ఒకవేళ వాళ్ళు బతికే ఉంటే అవి జరగకపోవచ్చు. లేదు వాళ్ళు చనిపోయారంటే ఏం జరిగి ఉండొచ్చు? ఆ సూచనలన్నీ జరుగుతున్నాయి, జరిగినాయి అని అర్థం. సూచనలన్నీ చెప్పాడు. ఇవన్నీ జరుగు వరకు ఈ తరమ గతించదంటే సూచనలు అప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. సూచనలు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే అంతం వస్తుందా అంటే వెంటనే రాదు. అందుకే ముందు వచనంలో ఒక మాట చెప్పాడు 33లో, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపమునని ద్వారము దగ్గర ఉన్నాడని తెలుసుకొనుడి. అంటే దగ్గరలో ఉన్నాడని తెలుసుకోండి, కానీ వచ్చేసాడు అని కన్ఫామ్ అవ్వద్దు అనేది ఈ వచనాల్లోని సారం. ఇక 36వ వచనం నుండి, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఏ దినం గురించి? రెండవ రాకడ ఎప్పుడు రావాలో, ఇంకా యేసుక్రీస్తు వారు
చనిపోలేదు, సిలువ వేయబడలేదు, సమాధి చేయబడలేదు, 3వ దినాన్ని తిరిగి లేవలేదు, 40 దినాలు అనేకులకు కనిపించలేదు, రాజ్యస్థాపన చేసి వెళ్ళిపోయిన తర్వాత కదా రెండవ రాకడ వచ్చేది. ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో రాకడ వచ్చింది. కాబట్టి ఆ రాకడ వచ్చే ముందు ఎప్పుడు రావాలి రాకడ, రెండవసారి యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎప్పుడు రావాలి అనేది ఇక్కడ ఈ లోకంలో ఎవరెవరికి తెలియదంట. పరలోకంలో ఉన్న దూతలకు తెలియదు. తర్వాత ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రికి మాత్రమే ఎరుగును. కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. అంటే యేసుక్రీస్తు వారికి కూడా తెలియదా? చెప్పాలి. యేసుక్రీస్తు వారికి కూడా తెలియదా అంటే యేసుక్రీస్తు వారు సృష్టి పుట్టక ముందే ఉన్నవాడు. యేసుక్రీస్తు వారికి భవిష్యత్ అంతా తెలుసు. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపై ఆయన నియమించబడ్డాడు కాబట్టి భవిష్యత్ అంతా తెలుసు. పైగా ఎంతమంది పిల్లలను కనాలో, ఎంతమందిని కన్న తర్వాత భూమిని నాశనం చేయాలో మొత్తం భవిష్యత్ అంతా భవిష్యత్ తిరిగిన ప్రభువారు. సముద్రానికి వెళ్ళు, అందులో గాలం వెయ్యి, నీ గాలానికి ఒక చేప వచ్చింది, ఆ చేపను పట్టుకొని దాన్ని నోరు తెరిస్తే శకలు వచ్చింది, శకలు ఉంటుంది, నీ నిమిత్తం నా నిమిత్తం ట్యాక్స్ కట్టు, అరశకలు పన్ను వసూలు చేసామని కట్టు అని భవిష్యత్తు చెప్పాడు. పలానా చోటకి వెళ్ళండి, కట్టబడి ఉన్న గాడిద పిల్లలు ఉంటుంది, అక్కడ దాన్ని విప్పండి, వాళ్ళు అడుగుతారు, అడిగితే ఏం చెప్పాలో చెప్పండి, వాళ్ళు విప్పి పంపుతారు అని భవిష్యత్తు చెప్పాడు. తర్వాత అప్పగించబోయే ఇస్కరియోతు యోధా గురించి కూడా ముందే చెప్పాడు. చాలా విషయాలు ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన ఆయనకి రాకడ గురించి తెలియదా అంటే ఖచ్చితంగా రాకడ గురించి యేసుక్రీస్తు వారికి తెలుసు. మరి ఇక్కడ చదవబడిన లేఖనాల్లో మనకేమర్థమైందంటే అది మనుష్య కుమారుడైనను ఎరుగడంటే యేసుక్రీస్తు వారికి తెలియదు అన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమైంది. వాస్తవంగా ఏంటంటే యేసుక్రీస్తు వారికి రాకడకి సంబంధించిన విషయాలు మొదటిసారి భూమి మీద జన్మించినప్పుడు దేవుడు చెప్పలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ఒక మాట మనం హెబ్రీ పత్రికలో చదువుతాం. 10వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చెయ్యాలో, ఏం చేయటానికి ఏం కావాలో అవి మాత్రమే దేవుడు రాశాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5, 6, 7 వచనంలో కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును. ఈ లోకంలో ప్రవేశించేటప్పుడు ఏం చెప్తున్నాడు? నీకు బలులు అర్పణలు కాదయ్యా కావాల్సింది, నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఎందుకు అమర్చావు శరీరాన్ని? పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చావంటే, నాకు నిర్మించావంటే నీ చిత్తము, నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు. అంటే దేవుడు యేసుక్రీస్తు వారికి మొదటి రాకడలో శరీరాన్ని ఇచ్చి భూమి మీదకు పంపించింది ఎందుకు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఏవైతే దేవుడు రాసుకున్నాడో రాసుకున్నవి నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. అంటే మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా క్షమించాలో, ఏమి నేర్పించాలో, ఎలా ధర్మశాస్త్రాన్ని ఆచరించాలో మొత్తం పాటించడానికే దేవుడు వ్రాసుకున్నాడు యేసుక్రీస్తు వారి గురించి. మళ్ళీ సమాధి నుంచి గెలిచిన తర్వాత లేచి పరలోకానికి వెళ్ళిపోయే వరకు రాసుకున్నాడు. తర్వాత ఎప్పుడు రావాలో అది రాసుకోవాలి. ఈ శరీరముతో ఉన్నప్పుడు ఏం చేయాలో అది మాత్రమే రాసుకున్నాడు. కానీ రెండవ రాకడలో ఎప్పుడు రావాలనేది విషయం యేసుక్రీస్తు వారికి భూమి మీదకి వచ్చిన సందర్భంలో తెలియచేయబడలేదు. కాబట్టి మనుష్య కుమారుడు ఎరుగడు అంటే ఆయనకు తెలియదు అని కాదు, కానీ ఇప్పుడు ఆయనకి ఇది అనవసరం. ఆయన వెళ్ళిపోవాలి, తండ్రి కుడిపార్శ్వన ఆశీనులు అవ్వాలి, మన కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. ఆ తర్వాత తండ్రి ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వచ్చి రాకడలో యుగ సమాప్తి చేసేసేయాలి. అది ఆ ఉద్దేశం. అంటే నిజంగా తెలియదని కాదు, కానీ ఇప్పుడు అనవసరం అని అర్థం. శరీరంలో ఉన్న యేసుక్రీస్తు వారు చేయవలసిన పనులు ఉన్నాయి, అవి నెరవేర్చాలి. కాబట్టి అంతవరకే దేవుడు రాసుకున్నాడు. కాబట్టి అది మాత్రమే నేను ఇప్పుడు నెరవేరుస్తాను అని అర్థం. ఒక వ్యక్తి వస్తాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి, నాకు నా సహోదరుడికి నా తండ్రి ఆస్తిలో వాటాలు పంచిపెట్టు, నువ్వు పంచాయతీ చేయాలంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటాడు? పోయి నీ మీద నన్ను తీర్పరిగాను నియమించిన వాడు ఎవడు? అది నా పని అంటే వేరే పనుల్లోకి ఆయన వెళ్ళలేదు. ఆయన పని ఏంటంటే తండ్రి ఏదైతే వ్రాసుకున్నాడో అది నిర్వహించటమే ఆయన పని. తర్వాత సంగతులు ఆయన రాసుకోలేదు దేవుడు.
అందుకే అది యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు ఏమన్నాడు? తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చడం. మళ్ళీ వెళ్ళిపోయి రెండో రాకడలో రావటం కూడా రాశాడంటే అది కాదు. శరీరములో ఉన్నంతకాలం ఈ శరీరాన్ని ఫణంగా పెట్టి ప్రాణాలు అర్పించి ఆత్మను తండ్రికి అప్పగించే వరకు శరీరముతో పని ఉంది. కాబట్టి ఈ శరీరములో ఉన్న నాకు ఆ విషయం అనవసరం, అంతే తప్ప తెలియదని కాదు. ఓకే, ఆ వచ్చిన భావం అది. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందని దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అంటే రాకడ ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. చాలామంది పుకార్లు ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి ఇదిగో వస్తున్నాడు, అదిగో ప్రభు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని ఎన్నో పుకార్లు. మొన్న మధ్య కూడా 2012 యుగాంతం అని చాలామంది బెదిరించేశారు, ఛాలెంజింగ్ చేశారు చాలామంది. కానీ యుగాంతం అవలేదు. అంటే తెలియదని దేవుడు చెప్పిన తర్వాత నాకు తెలుసు అని ఎవరైనా సూచనలు బట్టి చెప్తే 2000 సంవత్సరాల నుంచి ఈ సూచనలన్నీ జరుగుతున్నాయా? అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధాలను గురించిన సమాచారాలు, ఇవన్నీ కరువులు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే అప్పటి నుంచి జరుగుతున్నాయి. కానీ అంతం వెంటనే రాదు అని 33వ వచనంలో మనం చదివాం. జరుగుతాయి, సూచనలు కనపడినాయి కాబట్టి వెంటనే వచ్చేసిద్ది అనుకుంటే పొరపాటు. నువ్వు వచ్చిద్ది అనుకుంటే రాదు అనుకొని నిశ్చింతగా రావచ్చు. కాబట్టి ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి ఎవరికి తెలియదు. ఏ మనుషుడికి కానీ దేవదూతలకు కానీ మనుష్య కుమారుడికి కూడా ఈ సమయంలో ఆ విషయం అనవసరం. కాబట్టి అది తెలియదు అని రాయబడింది. నోవాహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుడి రాకడయు అలాగే ఉండును. నోవాహు దినములలో ఎలాగుంది? నోవాహు దినాల్లో ఎలా ఉంది? జనాలందరూ ఏ పనిలో ఉన్నారు? తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు ఉండిరి. అంటే ఇప్పుడు మనుష్య కుమారుడు దినాలు అంటే ఇవే. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల నుంచి ఏ దినాలు ఇవి? మనుష్య కుమారుని దినాలు. అంటే యేసుక్రీస్తు వారి దినాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? 2000 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినాయి. అంతకుముందు ఎవరి దినాలు? ధర్మశాస్త్ర కాలం అది. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత నుంచి ఎవరి దినాలు అవి? మనుష్య కుమారుని. మీరు మాట్లాడితేనే ఎటు వచ్చి చావట్లేదు, తన పెందలాడు వచ్చి చావట్లేదు. కనీసం చెప్పినవన్నా విని సమాధానం చెప్పండి. రేపు తర్వాత ప్రశ్నోత్తరాలు పెడతాను, ఒక్కొక్కరిని పేరు పెట్టి నిలబెట్టా అనుకోని ఇంకెవరు రారు మందిరానికి. మీరు ఎంటలో అది బాధ. ఉపయోగం లేనప్పుడు ఎందుకు? మనుష్య కుమారుని దినాలు కూడా ఎలా ఉంటాయంట? నోవాహు దినాల్లో ఎలా ఉన్నాయో మనుష్య కుమారు దినాల్లో అలా. ఇంతకీ నోవాహు దినాల్లో ఎలా ఉన్నాయి? తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకోవచ్చు. మరి భక్తి, దేవుడు కట్టడలు, విధులు నిర్వహించడం ఏమీ లేదా? ఏమీ లేదండి. అందుకే నోవాహు గారి గురించి దేవుడు పలికిన మాట ఏంటి? 6వ అధ్యాయంలో 6-9 ఆదికాండం. నోవాహు, ఈ తరం వారిలో నీవక్కడవే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడని ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నోవాహుతో అంటున్నాడు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి అని చెప్పాడు. అంటే ఇంకెవరు లేరా అంటే ఎవరు నీతిమంతులుగా లేరు. నీతిమంతుడు అంటే అర్థం, నీతిమంతుడు అని ఎవరిని పిలుస్తారు? యథార్థవంతుడు. నీతివంతుడికి మరొక పర్యాయ పదం అంతే. అసలు ఎవరిని పిలుస్తారు? ఏ వచనాన్ని బట్టి మనం నీతిమంతుడని సర్టిఫై చేయొచ్చు? దేవుని నమ్మటం. అబ్రహాము దేవుని నమ్మెను. రోమపత్రికలో 4వ అధ్యాయంలో ఉంటుంది కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నమ్మటం అంటే చెప్పండి. నమ్మటం అంటే దేవుడు ఏది చెప్తే అది చేయటం. ఇప్పుడు మనం నమ్మామా అమ్మామా? చెప్పాలి. మనం నమ్మామా అమ్మామా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. నమ్మామన్నారనుకోండి చేయట్లేదుగా అంటాం. అమ్మేమంటే ఒప్పేసుకోవచ్చు.
నీతిమంతుడు అంటే అర్థం దేవుణ్ణి నమ్మటం. దేవుడు ఉన్నాడు చూడలేదు, పరలోకం ఉంది చూడలేదు, నరకం ఉంది చూడలేదు. ఎప్పుడు వస్తుంది? మరణం తర్వాత వస్తుంది. ఎలా నమ్మాం? వాక్యాన్ని బట్టి నమ్మాం. ఇలా చూడనివి ఉన్నవని నమ్మటమే విశ్వాసం, అదే నీతిగా దేవుడు ఎంచటం. ఇప్పుడు నోవాహు గారు ఒక్కడే నీతిమంతుడు అంటే నోవాహు గారు ఒక్కడే దేవుడు ఉన్నాడు, దేవుడు చెప్పింది కరెక్టే, దేవుడే చెప్తే అది మనిషిగా మనం చేయాలి అని గుడ్డిగా నమ్మేశాడు. మిగతా వాళ్ళు ఏం చేయలేదు? నమ్మలేదు. అంటే వాళ్ళంతా నీతిమంతులు కాదు. అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయకపోతే మనం నీతిమంతులని పేరు పెట్టుకున్నా, శతకోటి నీతిమంతుడని నామకరణం రాసుకున్నా మనం నీతిమంతులం కాదు. అంటే నోవాహు గారి దినాల్లో ప్రజలు ఉన్నారు, బాగా ఉన్నారు, కానీ అందరూ నీతిమంతులుగా ఎవరూ కనపడలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారి రాకడకు ముందు కూడా ఎలా ఉంటుందంట? నోవాహు దినాల్లో ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని దినాల్లో కూడా అలాగే ఉండును. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రభు వస్తాడా రాడా? భక్తులు పెరిగి ఉన్నారా తగ్గి ఉన్నారా? ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చెప్పండి, క్రైస్తవుల సంఖ్య పెరిగిందా తగ్గిందా? పెరిగింది. అంటే ప్రభు ఇప్పుడే ఖచ్చితంగా రాడు, అంతేనా? చెప్పాలి. నీతిమంతులు ఎవరూ లేరు నోవాహు గారి కాలంలో. మరి ఈ కాలంలో నీతిమంతులు ఉన్నారా? ఉన్నారు. అంటే రాడనే అర్థం. నోవాహు గారి కాలంలో నీతిమంతులు లేరు, నోవాహు గారు ఒక్కడే నీతిమంతుడు. కాబట్టి ఆ సమయంలో జలప్రళయం వచ్చింది. ఈ తరంలో మరి వచ్చిద్దా రాదంటే ఖచ్చితంగా రాదని చెప్పొచ్చు. ఎందుకంటే నీతిమంతులు చాలామంది పెరిగిపోయారు కదా. కానీ చూడటానికి అందరూ నీతిమంతులుగా కనపడుతున్నా ఎవరు నీతిమంతులు కాదో హృదయాల్ని పరిశీలించే దేవుడికి మాత్రమే తెలుసు. అంతే. భక్తుల సంఖ్య పెరుగుతుంది, కానీ నిజమైన భక్తులు కనపడరు. ఎలా చూస్తే? దేవుడు చూస్తే నిజమైన భక్తులు కనపడరు. క్రైస్తవుల జాబితా ప్రపంచంలో జనాభాలో అత్యధిక శాతం క్రైస్తవులే. సుమారుగా 850 కోట్లు పైచిలుకు జనాభా, ప్రపంచ జనాభా ఉంటే అందులో సుమారుగా 250 నుంచి 300 కోట్ల జనాభా క్రైస్తవులుగా నామకరణం చేయబడి కనపడుతున్నారు. అంటే ఎక్కువ మంది క్రైస్తవులు. తర్వాత జాబితాలో ఎవరున్నారంటే ముస్లిమ్స్ ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవుల జాబితా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ప్రభు వచ్చే అవకాశం ఉందా? రానే అవకాశం ఉందా? రాడు. ఎందుకు? నీతిమంతులు ఎవరో ఉండకూడదు నోవాహు గారి కాలంలో లాగా. కానీ నీతిమంతులుగా కనపడుతున్నా అందరు నీతిమంతులు కాదు. అందుకే ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడే అవకాశం ఉంది. అంటే నిజంగా నీతిమంతుడుగా కనపడుతున్న వ్యక్తి కూడా ప్రభు దినానికి వచ్చేసరికి చెడిపోయే ప్రమాదం ఉంది, లేదా దారి తప్పే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికీ ప్రభు యొక్క రాకడ గురించి. నోవాహు దినాల్లో ఎలా ఉందో మనుష్య కుమారుడు దినాల్లో కూడా అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినముల్లో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచూ ఉండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు వారు ఎరుగకపోయిరి. ఏం ఎరగల? జలప్రళయం వచ్చిద్దని ఎరగలేదా? నోవాహు గారు చెప్పారు కదా, దేవుడు చెప్పాడు, ఇదిగో ఓడగట్టుకోండి అన్నాడు. జలప్రళయం వచ్చిద్దంట, పైనుంచి వర్షం పడిద్దంట, కింద నుంచి నీళ్ళు వస్తాయంట, ఓడ తేలిపోయిద్దంట, సముద్రంలో నడిచినట్టుగా నేల మీదే ఓడ పైకి తేలిద్దంట. దేవుడు నాతో చెప్పాడు, అందుకే నిర్మాణం చేస్తున్నానని. ఆయన ఓడ కట్టినన్ని సంవత్సరాలు చెప్తూనే ఉన్నాడు. సుమారుగా 70-80 సంవత్సరాల పైచీలకు చెప్పాడు. ఎరగలేదంటే అర్థం ఏంటి? చెప్పింది నమ్మలేదు. ఎరగలేదంటే అర్థం ఏంటంటే చెప్పింది నమ్మితే ఎరిగినట్టు. మీరు నాకు తెలుసా అంటే, నేను మీకు తెలుసా అంటే తెలుసు అంటారు మీరు. కానీ నా విషయాలన్నీ తెలిస్తే అప్పుడు మీరు ఎరిగినట్టు. నన్ను ఏదో ముఖపరిచయం ఉంది కాబట్టి నన్ను ఎరిగారు మీరు అనుకుంటే పొరపాటు. కనపడ్డ వాళ్ళందరూ మంచోళ్ళు అనుకుంటే పొరపాటు. వాళ్ళల్లో చాలామంది అపరిచితులు ఉంటారు. ఒక్కొక్కళ్ళు వాడి సమయాన్ని బట్టి బయటకు వస్తాడు. అంత మాత్రాన ఆయన పూర్తిగా నాకు అర్థమయ్యాడా? నేను మీకు పూర్తిగా అర్థమయ్యానా? అర్థం కాము. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడే మనలోని రాక్షసుడు బయటకు వస్తాడు. ఒక్కొక్కరు చూడాలి, వీధిలో పోట్లాడుతున్నప్పుడు అప్పుడు వైశ్యస్వరూపం ఏందో అప్పుడు అర్థమైపోద్ది. అబ్బో ఈ కోణం కూడా వీళ్ళల్లో ఉందని ఆ రోజు మనకు అర్థమైంది. ఎరగటం అంటే అర్థం ఏంటంటే పూర్తిగా అవగాహన చేసుకొని నమ్మటం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి కాలంలో కూడా దేవుడిని ఎరిగామని చెప్పుకుంటారు, కానీ నిజంగా దేవుడు ఏంటో, ఆయన కెపాసిటీ ఏంటో, ఆయన కట్టడలు విధులు ఏంటో
ఏమీ తెలియదు అంటే పూర్తిగా ఎరగలేదని అర్థం. వాళ్ళు ఎప్పటిదాకా ఎరగలేదంట, జలప్రళయం వచ్చి కొట్టుకొని పోయే వరకు ఎరగకపోయారు. మనం కూడా చచ్చే వరకు దేవుడేంటో, ఆయన కట్టడలు ఏంటో, ఆయన బలపరాక్రమాలు ఏంటో, ఆయన కెపాసిటీ ఎంత గొప్పదో ఆ రోజు వరకు నువ్వు ఎరక్కపోతే ఇంకా జీవితంలో ఇంకెప్పుడు ఎరిగే అవకాశం లేదు. ఇదొక్కటే మనం గుర్తుపెట్టుకుంటే వణికి చేస్తాం దేవుడు అంటే. ఎందుకంటే పుట్టించింది దేవుడే, బతికిస్తుంది దేవుడే, చంపేది కూడా దేవుడే. దేవుడు పర్మిషన్ లేకుండా మనల్ని ఎవరు చంపలేరు. దేవుడు పర్మిషన్ ఇస్తేనే చేస్తాం. కాబట్టి మరి చనిపోయిన తర్వాత ఎవరి చేతిలో పడతామంటే ఖచ్చితంగా దేవుని చేతిలోనే పడతాం. ఆయన ఇష్టానుసారంగా ఎక్కడ వేయాలో అక్కడ వేస్తాడు. ఆయన ఇష్టమేనా? మనం చేసిన క్రియలను బట్టి ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాడు. ఆ విషయాలన్నీ ముందే చెప్పాడా? చెప్పినా కానీ పాటించకపోతే, ఎరక్కపోతే, వాళ్ళు ఎప్పటిదాకా ఎరకలేదు, చచ్చేదాకా నీళ్ళల్లో మునిగి ఊపిరాడక నోవాహు తాత పిలు అని కేకలేసి చేర్చుకుంటే ఆయనకు వినపడవు. ఎందుకంటే తలుపు మూసింది దేవుడే. నోవాహు నువ్వు లోపల గడేసుకో అనలా దేవుడు. వాళ్ళు లోపలికి వెళ్ళారు. జంతువులు, పక్షులు, పురుగులు జతలుగా లోపలికి వెళ్ళగానే దేవుడే వాటి తలుపును మూసేశాడంట, లాక్ చేశాడు. ఒకవేళ నోవాహు హృదయం ఏమన్నా కరిగి తలుపు తీస్తే మళ్ళీ ఇబ్బంది అయిద్దని దేవుడు ఈ పాపాత్ములు దౌర్భాగ్యులు కూడా లోపలికి వేస్తే మొత్తం కప్పు చేస్తారని దేవుడే మూసేశాడు. అలాగే ప్రభువు రాకడ కూడా ఎలా ఉంటుందంటే నువ్వు చచ్చేదాకా నీకు ఆ విషయాలు తెలియకపోతే చచ్చినాక ఇంకా తెలుసుకున్న ఉపయోగం లేదు. అందుకే ఇప్పుడే ముందే చెప్తున్నాడు, తెలుసుకోండి, గ్రహించండి, ఎరగండి. వాళ్ళు ఎరగలేదు. దాన్ని బట్టి మనకి నేర్పిన పాఠం ఏంటి? ముందే ఎరగండి, తగు జాగ్రత్తలు పొందండి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు వారు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడయ్యి ఉండును. ఆ కాలమందు ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలు విసుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. అంటే ఇద్దరున్నారు. ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోవటం ఏంటి, ఒకళ్ళు ఉండటం ఏంటి? అంటే ప్రభువు రాకడ ఎలా ఉంటుందంటే మనకు ముందే చెప్పాడు, మెరుపు తూర్పున బుట్టి పడమటి వరకు ఎలాగూ వ్యాపించునో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది. ఎక్కడ వచ్చినాం? మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనం. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగో కనపడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. అంటే క్షణాల్లో జరిగిపోద్ది. క్షణాల్లో జరిగిపోయినప్పుడు ఎవరు కొనిపోబడతారు, ఎవరు విడిచిపెట్టబడతారు? అంటే ప్రభు వచ్చినప్పుడు భూమి ఉంటుందా విడిచిపెట్టబడటానికి? మళ్ళీ ఇంకా వాళ్ళు హ్యాపీగా సంసారం చేసుకుంటూ పనులు చేసుకుంటూ హ్యాపీగా బతకొచ్చా విడిచిపెట్టబడిన వారు? అంటే కాదు. ఇద్దరు ఎందుకు చెప్పాడంటే ఒకళ్ళు మంచివాళ్ళు, ఒకళ్ళు చెడ్డోళ్ళు. ఒకళ్ళు దేవుడిని నమ్మిన వాళ్ళు, రెండోది దేవుడిని నమ్మనివారు. ఇద్దరుగా కలిసి ఉన్నప్పుడు రాకడొచ్చిందనుకోండి, ప్రభువునందు మృతులైన వారు ఏం చేస్తారు? దశలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆ విషయం ఉంటుంది. 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎవరంట? క్రీస్తునందుండి మృతులైన వారు లేస్తారు. అంటే ఆల్రెడీ క్రీస్తులో విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడి క్రియలు చేసి చనిపోయిన వారు మొదట లేస్తారు. ఆ మీద సజీవులుగా ఉన్న విశ్వాసులు ఆ తర్వాత వాళ్ళతో పాటు ఆకాశ మండలం మీద మేఘాల మీద కొనిపోబడతాయి. ఈ రెండు విశ్వాసుల గురించే వ్రాయబడినమాట. మొదట లేచేది ముందుగా మరణించిన విశ్వాసులు, తర్వాత సజీవంగా ఉన్న విశ్వాసులు. మరి అవిశ్వాసులు ఏంటి? విడిచిపెట్టబడతారు. అంటే విడిచిపెట్టబడిన వారు ఏమైపోతారంటే భూమి ఆకాశాలు మొత్తం లయమైపోతాయి. కాబట్టి వీటితో పాటు కాలిపోయి శరీరము ఆత్మ కలిపి నరకంలో పడతారు. పేతురు గారు రాసిన పత్రికలో ప్రభు రాకడలో ఏం జరుగుతుందో చెప్పాడు. చూడండి 3వ అధ్యాయము. పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి చూద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకొంచున్నట్టు
ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడ్ల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును. ప్రభువు దినాన ఏమైంది? ఆకాశాలు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండంతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. అంటే మొత్తం ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. నాశనం అయినాక మరి భక్తిహీనులు విడిచిపెట్టబడ్డ వారు ఏమవుతారు? వాటితో పాటు కాలిపోతారు. శరీరము ఆత్మ కలిపి కాలిపోయి ఆత్మ శరీరముతో కలిపి నరకంలో పడతారు. అందుకే 10:28 మత్తయి సువార్తలో చదువుతాం కదా, ఆత్మను శరీరమును కలిపి నరకాగ్నిలో పడవేయగల శక్తి గల వానికి మిక్కిలి భయపడండి. అంటే శరీరము ఆత్మ కలిపి ఒకేసారి నరకంలో పడే పరిస్థితి వస్తుంది. అందుకే ఒకళ్ళు తిరగలిపిస్తుంటే ఇద్దరు స్త్రీలు, ఒక నమ్ముకున్న స్త్రీ ఏమో ప్రభువు రాకడలో మహిమా దేహంతో మారిపోయి పరలోకానికి వెళ్ళిపోద్ది. ప్రభువుని నమ్మని వారు ఉంటే విడిచిపెట్టబడి. ఇది అమెరికా వాళ్ళు నమ్మారు బాగా. అమెరికా దేశస్తులు నమ్మి ఫ్లైట్లో పైలట్స్ ఉంటారు కదా, ఒక నమ్మిన పైలట్ని ఒక నమ్మని పైలట్ని పెడతారట. ఎందుకంటే ప్రయాణం వాళ్ళ నమ్మకం ఏంటంటే విడిచిపెట్టబడతారంటే దేశం ఇంకా ఉంటుంది, 7 ఏళ్ల శ్రమలు ఉంటాయి ఇక్కడ, అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళకేమో 1000 ఏళ్ల పరిపాలన హ్యాపీగా ఉంటుందని నమ్ముతారు. కాబట్టి విడిచిపెట్టబడిన వాడు డ్రైవర్గా ఉంటే ఇక్కడ ఆ డ్రైవర్ ఫ్లైట్ నడుపుతాడు. ప్రభువుని నమ్ముకున్న వాడు ఏమవుతాడు? పైలట్గా ఉంటే సడన్గా ప్రభు వచ్చి తీసుకెళ్ళిపోయాడు అంటూ రెండవ రాకడలో డ్రైవర్ లేకపోతే ఫ్లైటు కూలిపోద్ది. కాబట్టి నమ్మని వాడు వచ్చేప్పుడు కో పైలట్ వచ్చి దీన్ని నడుపుతాడు అని ఒక నమ్మని వ్యక్తిని, ప్రభువుని నమ్మిన వ్యక్తిని ఇద్దరిని పెడతారట. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న వాక్య జ్ఞానాన్ని బట్టి. వాస్తవంగా ఏం జరుగుద్దంటే మొత్తం పంచభూతములు మిక్కుటమైన వేయడంతో లయమైపోతాయి. కాబట్టి భూమి మీద ఉన్న వారందరూ ఏమైపోతారు? అందరూ కాలిపోతారు. విడిచిపెట్టబడిన వారు కాలిపోతారు. పరలోకానికి వెళ్ళేవాళ్ళు మహిమా దేహంతో పరలోకానికి వెళ్ళిపోతారు. అందుకే రాకడలో ఏం జరుగుతుందో ముందే మనకి చెప్పేశాడు. 40 ఆ కాలమందు ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసుకుచుందరు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున ప్రభు వచ్చును మీకు తెలియదు గనుక మీరు మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడ్ల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి అంటున్నాడు. ఎప్పుడంటే దొంగ ఎప్పుడు వస్తాడు? ఏ దినమున దొంగ వచ్చునో మీకు తెలియదు కనుక. మెలకువగా దొంగలు పడుతున్నారని పుకార్లు వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? మెలకువగా ఉంటాం. దొంగ మెలకువగా ఉంటే వస్తాడా? రాడు. ఎప్పుడు వస్తాడు? నువ్వు ఆదమరిచి నిద్రపోయినప్పుడు దొంగ వస్తాడు. అలాగే ప్రభు దినం ఎప్పుడు వచ్చిందంటే నువ్వు మెలకువగా ఉన్నప్పుడు రాదు. దొంగతో ఎందుకు పోల్చాడంటే ఆయన దొంగలాగా దాక్కొని వస్తాడని కాదు. కొంతమంది ఈ బోధ కూడా తెచ్చారు. 2 రాకడలో 2 ఉన్నాయి. ఒకటేమో రహస్య రాకడ, రెండోది బహిరంగ రాకడ. రహస్య రాకడ అంటే ఇదిగో దొంగలాగా వస్తాడని ఉంది కాబట్టి బైబిల్లో రహస్యంగా వస్తాడు అని ఒకటి. రెండవది బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగా, ఆయన పొడిచిన వారు చూతులనే ప్రవచనం ఉంది కాబట్టి అందరూ చూస్తూ ఉండగా బహిరంగంగా ఒకసారి వస్తాడని. బైబిల్లో 2 రాకడలు ఉన్నాయి. మొదటి రాకడ కన్యమరి గర్భంలోంచి వచ్చి శరీరాన్ని ధరించి ఆయన నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నీ నిర్వహించి అందరి కోసం బలైపోయి సమాధి చేయబడి తిరిగి లేచి అందరికీ రాజ్యాన్ని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. రెండవ రాకడలో ఏం చేస్తాడు? మొత్తాన్ని ఆయన నమ్మిన వారందరినీ తీసుకొని పరలోకం వెళ్ళటానికి ప్రభు దగ్గర, దేవుని దగ్గర నుంచి రెండవసారి వస్తాడు. అప్పుడు దేవుడు ఈ లోకాన్ని కలిగించిందే తన పిల్లల కోసం. తన పిల్లల్ని పరలోకం తీసుకెళ్ళినప్పుడు ఇంకా లోకం ఎందుకు? దుర్మార్గులు, దుష్టులు, దేవుని నమ్మని వారు, నమ్మినట్టు నటించిన వారందరినీ భూమితో పాటు పంచభూతాలతో పాటు నాశనం చేసి కాల్చేసి వాళ్ళ శరీరాన్ని ఆత్మను కలిసి నరకంలో పడేస్తాడు. దేవుని యందు నిద్రించిన వారు ఆ రోజు ప్రభువు నమ్మి సిద్ధంగా రాకడ కొరకు సిద్ధపడి ఉన్న వారిని ఉన్న ఫలంగా దేహం మారిపోద్ది, వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. ఇది మనకి కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 వచనం నుండి చదివితే ఈ విషయం అక్కడ రాయబడి ఉంది. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక
15వ అధ్యాయము. సహోదరులారా, నేను చెప్పినదేమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవని. క్షయత అంటే నాశనమయ్యే ఈ దేహం అక్షయమైన పరలోకాన్ని స్వతంత్రించుకొన నేరదు. ఇదిగొక మీకు ఒక మర్మము చెప్పుచున్నాను. మనమందరము నిద్రించము కానీ, అంటే ప్రభువునందు నిద్రిస్తాం అందరం, కానీ ఆ రోజు ప్రభు వచ్చిన రోజు ఇంకా చావు లేదు వాళ్ళకి. ప్రభువునందు ఆత్మ శరీరం విడిపోవటం లేదు. ఉన్న ఆత్మ శరీరములో ఉండి శరీరం మారిపోద్ది. మనమందరము నిద్రించము కానీ ఒక్క క్షణములో రెప్పపాటున కడమూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదాము. ఎలా? ఆల్రెడీ ప్రభువునందు నిద్రించిన వారి ఆత్మలు వచ్చి భూమి మీదకి వచ్చి వాళ్ళ దేహాన్ని వాళ్ళు ధరించుకొని పరలోకం నుంచి ఒక గుడారం దాని మీద ధరింపజేసి ఎలా మారిపోతారో ఉన్నపళంగా మనం మారిపోతాం. ఈ దేహం ఇలా ఉండదు. మహిమా దేహంగా, ఆత్మస్వరూపంలో మహిమా దేహంగా మార్చబడిద్ది. ఒక్క క్షణంలో మారిపోతాం. ఆ పరదేశంలో ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళ శరీరాల్లో ధరించుకుంటారు, వాళ్ళు మారిపోతారు, మనం మారిపోతాం. అందరం కలిసి పరలోకానికి వెళ్ళిపోతాం. మనము మార్పు పొందుదాము. బోరమ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా, అంటే పరదేశంలో ఉన్నవారు అక్షయులుగా లేపబడతారు. మనము మార్పు పొందుదాం. అర్థమైందా? అంటే ఆ రోజు ఉన్న విశ్వాసులు, ఇక్కడ ఉన్న విశ్వాసులు, ఆల్రెడీ ప్రభునందు నిద్రించిన విశ్వాసులందరి గురించి ఈ విషయం రాయబడింది. ఇదే విషయం దశలోనిక పత్రికలో కూడా 5వ అధ్యాయము 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి. సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. అంటే వీళ్ళకి తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాడు పౌలు గారు. లోకులు నెమ్మదిగా ఉన్నది కనుక భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించుడు కనుక వారి అంత మాత్రము ఏం పర్వాలేదు, అంత ప్రశాంతంగా ఉంది, యుద్ధాలు లేవు, భూకంపాలు లేవు, అంతా శాంతి సమాధానంతో ఉంది, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, నివాసానికి అన్ని వసతులు మనకు ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాం, హ్యాపీ అనుకుంటున్న రోజుల్లో సడన్గా వచ్చేసిద్దంట. లోకులు ఇది అనుకునేది నెమ్మదిగా ఉంది, ఏం ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు గర్భిణీ స్త్రీకి ఎప్పుడు కంటదో ఎవరికి తెలియదు. ఒక్కొక్క వాళ్ళని హాస్పిటల్లో చేరిస్తే 9వ నెలలో 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉంచుతారు. నొప్పులు వస్తున్నాయి తగ్గుతున్నాయి. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఒక కోత వేసి ఎందుకు ఈ రిస్క్ అని తీసి బయటపడేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ముహూర్తం పెట్టుకొని ఈ టయానికి బయటికి రావాలని, డెలివరీ కావాలని ఆ టైంలో కోపించి మరీ బిడ్డను సంపాదించుకుంటున్నారు. అంటే వాస్తవంగా సహజ ప్రసవం ఎలా జరిగిద్దంటే ఎవరికి తెలియదు. ఆ గడియ, ఆ నిమిషం ఎవరికి తెలియదు. కాబట్టి గర్భిణీ స్త్రీ బిడ్డని ఎప్పుడు కంటదో ఎలాగైతే తెలియదో, ప్రభువు రాకడ కూడా అలా అకస్మాత్తుగా వచ్చింది. కాబట్టి అకస్మాత్తుగా అది వచ్చినప్పుడు ఎవరికంట నష్టం? లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్టు వారికి ఆకస్మికముగా నాశనమును తటస్థించును గనుక వారు ఎంత మాత్రమూ తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుట, మీరు చీకట్లో ఉన్నవారు దొంగలాగా రావటానికి మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీకు తెలిసిపోద్ది. మీరు ఎందుకు వెలుగులో ఉన్నారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు, పగటి కుమారులై ఉన్నారు. వెలుగు కుమారులు పగటి కుమారులై ఉన్నారంటే దేవుని బిడ్డలై ఉన్నారు. పాపాన్ని కడిగేసుకొని శుద్ధి చేసుకొని క్రీస్తు రక్తంతో పవిత్రపరచుకొని ఆత్మను కలిగి పరిశుద్ధులుగా దేవుని పిల్లలుగా ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడున్నాం? వెలుగులో ఉన్నాం. లేదు, క్రియలు చేయలేదు అనుకోండి, మళ్ళీ మనం చీకట్లో ఉన్నట్టే. కాబట్టి చీకట్లో ఉన్నవారికి ఆకస్మికంగా నాశనం వచ్చింది, వెలుగు సంబంధులకి రాదు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అంటే పాపంలో ఉన్నవారం కాము. రాత్రి వారము చీకటి వారము కామంటే మీరు పాపం లోకంలో పాపంతో ఉండి లేరు.
కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఎందుము అంటే మద్యం తాగుతారు వాళ్ళు మత్తులుగా ఉంటారని ఒకటే కాదు, ప్రతి దాని వలన మనం దేవుణ్ణి మర్చిపోయి రాకడను మర్చిపోయి లోకానికి అతుక్కుపోయే విషయంలో ఉండకూడదు. కొంతమందికి నిద్ర మత్తు, కొంతమందికి మద్యంతో మత్తు, కొంతమందికి బట్టలతో మత్తు, కొంతమందికి బంధువుల మత్తు, కొంతమందికి డబ్బు మత్తు, రకరకాల మత్తులు ఉన్నాయి. కొంతమందికి స్త్రీల మత్తు, కొంతమందికి సుఖాలు అనుభవించాలని మత్తు, రకరకాల మత్తులు ఉన్నాయి. దేంతోనూ మత్తులు అయి ఉండొద్దు. ఎప్పుడు ప్రభు వస్తాడా, ఎప్పుడు నేను వెళ్ళిపోవాలని క్రియలు చేస్తూ రెడీగా ఉండాలి. మనం చదువుతాం బుద్ధి లేని కణికలు, బుద్ధి కలిగిన కణికలు తర్వాత వస్తుంది. అంటే రెడీగా ఉండండి. మత్తులం కాక ఎందమంటే లోకముతో కనెక్ట్ అయ్యి ఉండకూడదు అని అర్థం. అర్థమైందా? నిద్రపోయేవాడు ట్రైన్ వచ్చే టయానికి టక్కన లేవగలడా? లేవలేడు. అలాగే అలర్ట్గా ఉండాలి. అలారం మోగినా మోగపోయినా మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో, నేను ఎప్పుడు పోతానో అన్నట్టుగా సిద్ధంగా ఉంటేనే నువ్వు కరెక్ట్గా ఉన్నట్టు, లేకపోతే ఏదో ఒక మత్తులో పడిపోయినట్టే. కాబట్టి మనం మత్తులము కాక ఉందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించు కొందాం. మనం పగటి వారమై ఉన్నాము కనుక ఎలా ఉండాలి? నిద్రమత్తు పగలొచ్చిద్దా రాత్రి వచ్చిద్దా చెప్పండి? పగలు కూడా వస్తుందంటే వీళ్ళు రాత్రి ఏదో నైట్ డ్యూటీ చేశారని అర్థం. ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత నైట్ డ్యూటీలు అయిపోయి వాళ్ళు పొద్దున్నే వచ్చేస్తారు, ఇక గురకబెట్టి నిద్రపోతారు. అంటే ఆ కాలంలో రాత్రులు ఖచ్చితంగా నిద్రపోవాలి, పగలు పని చేసుకోవాలి. పగలు ఉన్నంత వరకు దేవుని పని చేయాలి. రాత్రి వచ్చింది అప్పుడు ఎవరో పని చేయలేరు కాబట్టి అప్పుడు విశ్రాంతి, బాడీకి రీఛార్జ్ చేయాలి. నిద్ర తక్కువైపోతే అనారోగ్యం వచ్చింది. రాత్రి ఇచ్చిందే మన బాడీని రీఛార్జ్ చేసుకోవటానికి, ప్రశాంతంగా ఉండటానికి. పగలున్నంత వరకు దేవుని పని చేస్తూనే ఉండాలి. మనం ఇప్పుడు పగటి వారమా రాత్రుల వారమా అంటే మనం పగటి వారం. రాత్రి వారం అంటే దొంగలకి ఎప్పుడు చీకటి అయిద్దా, ఎప్పుడు కన్నం వేద్దామా, పగలే చీకటి చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. అంటే దుష్టక్రియలను చీకటితో పోల్చాడు. కాబట్టి మనం పగటి వారం కాబట్టి ఎలా ఉండాలి? మత్తులుగా ఉండకూడదు. రాత్రుల్లో నిద్రపోతారు, పగల పని చేస్తారు. కాబట్టి మీరు పగలు కూడా మత్తులుగా ఉంటే మీరు చీకట్లో ఉన్నవారే అని చెప్తున్నాడు. 9వ వచనం అంతేనా? ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి ఈ పని చేస్తూ ఉంటే ఎప్పుడు ప్రభు వచ్చినా నో ప్రాబ్లం. ఒకరినొకరు ఏం చేయాలి? ఆదరించుకోవాలి. ఒకరికొకరు క్షేమాభివృద్ధి. మనకు మనమే సరిగ్గా క్షేమాభివృద్ధి లేకుండా మనకు మనమే ఆదరించుకోకపోతే ఇంకొకరిని ఏం ఆదరిస్తాం? ఇంకొకరికి క్షేమాభివృద్ధి ఏం కలుగు చేస్తాం? అంటే ఈ పనిలో మనం లేకపోతే మనం చీకట్లో ఉన్నట్ట పగట్లో ఉన్నట్ట చెప్పండి? మన పనే మనకు సరిగ్గా అవ్వలేదు, ఇంకా ఎదుటోడి పని ఏం చేస్తాం? కాబట్టి మనం చీకట్లో ఉన్నట్టే. చీకట్లో ఉన్నవాడు ప్రభువు సడన్గా వచ్చాడు అనుకో ఏమైపోతాం? చీకట్లో కలిసిపోతాం. అర్థమవుతుందా? రాకడ అంత భయంకరంగా ఉంటుంది. ఒకవేళ రాకడ లేట్ అయినా మనం పోతే గ్యారంటీ లేదు కదా. రెడీగా ఉన్నావా? ప్రభు ఇప్పుడు వస్తే రెడీగా ఉన్నావా? రెడీగా లేము. ఇంకా చాలా ఉన్నాయి క్రియలు చేయాల్సినవి, సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎప్పుడు సరి చేసుకుంటాం? జీవితమే అయిపోతుంది, ఎప్పుడు మరణిస్తామో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా చేసుకుందాం ముందుందలే ముసళ్ళ పండగ అన్నట్టుగా ఉంటే ఎప్పుడు బాగుపడతాం? ఇప్పుడు ప్రభు వచ్చినా ఒకవేళ మనం పోయిన పరిస్థితి ఏంటి? చీకట్లోకి వెళ్ళిపోవటమేనా? వెలుగులోకి వెళ్తామా? మనం పాటిస్తే మన పిల్లలు పాటిస్తారండి. మనమే సరిగ్గా లేకపోతే మన పిల్లలు 4 అడుగులు ఇంకెనక్కేస్తారు. అర్థమవుతుందా? మనం పగటి వారం, చీకటి వారము కావు. కాబట్టి ఏం చేయమంటున్నాడు? కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయండి. రాకడ గురించిన విషయం మీకు అర్థమైతే ఈ పనులు చేస్తూ ఎప్పుడూ మెలకువగా ఉండండి. అంటే నిద్రపోవద్దని కాదు కానీ అలర్ట్గా ఉండండి అని అర్థం. ఇంగ్లీష్లో అలర్ట్ అంటే సిద్ధంగా ఉండండి అని అర్థం. దేని కొరకు?
ప్రభు వచ్చినా నేను పోయినా పరలోకం చేరాలి అనే ఆలోచనతో ఉంటే మనం క్రియలు చేస్తూనే ఉంటాం, సత్క్రియలు చేస్తూనే ఉంటాం. మళ్ళీ మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వెళదాం. ఎన్నో వచనం? 8వ వచనం వరకు చదివాం. 44 అయిపోయింది. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా అనుకొనని గడియలు అంటే మేధావులైన వారు, బైబిల్ పండితులైన వారు ఈ సూచనలు ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు వస్తాడు అని చెప్తే వస్తాడా రాడా? చెప్పండి. మనం అలా ఊహించలేం. అనుకొనని గడియ, అనుకున్న గడియ కాదు. నువ్వు అనుకున్నావు అనుకో, ఈరోజు రాడు. ఆదమరిచి ఉంటారు, అంత ప్రశాంతంగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ప్రభు ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితులు ఏమి కనపడలేదు, సూచనలు మనకు అర్థమైపోతున్నాయి కదా అని మనం అనుకున్నాం అనుకోండి, రాడు. ఆదమరిచి ఉన్నప్పుడు ప్రపంచం అంతా మర్చిపోయి హ్యాపీగా దైనందిన జీవితంలో ఎవరి పనులు చేసుకుంటూ బిజీగా ఉండి పాపంలో మునిగిపోతూ ఉన్న సమయంలో సడన్గా వచ్చేస్తాడు. దానికి ఒక లెక్క ఉంది. ఇంకా భక్తుల సంఖ్య పుట్టాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా హతసాక్షులుగా మారవలసిన వాళ్ళు ఉన్నారు. ఆ జాబితా దేవుని దగ్గర ఉంది. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు వస్తుంది. అది ఎప్పుడో ఎవరికి తెలీదు. భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా అనవసరం అని. ఓకే. 45 యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు. అంటే ఒక పని అప్పగించాడు, ఆ పనిని దాసుడు ఏం చేయాలి? మనం అందరం క్రీస్తు దాసును, అంతేనా? క్రీస్తు దాసును, క్రీస్తుకి యజమానులు. క్రీస్తుకు దాసును అంటే క్రీస్తు మనకి కొంత పని అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యజమానుడు మళ్ళీ వస్తాడు, వచ్చి నేను అప్పగించిన పని ఏం చేసావు అని అడిగాడు అనుకో, ప్రభా ఎక్కడ ప్రభా, ఇల్లు ఉంది, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెళ్ళం ఉంది, భర్త ఉన్నాడు, మరి బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, పిల్లల చదువులేంటి, ఉద్యోగాలేంటి, పెళ్ళిళ్ళేంటి, పేరెంటళ్ళేంటి, బారసాల స్నానాలేంటి, పురుట్లేంటి, మళ్ళీ వాళ్ళకి సంబంధాలు చూడటం, ఈ పనులన్నీ బిజీగా ఉండాను ప్రభు అంటే, ఈ బిజీ అయితే అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళండి అంటాడు. ఎక్కడుంది బిజీ? ఒకరికొకరు చెప్పుకోవటం, ఏడ్చుకోవటం, పళ్ళు కొరుక్కోవటం. నువ్వెలా బతికావు అంటే నా దరిద్రం ఇలా బతికాను, నా దరిద్రం ఇలా బతికానని చెప్పుకోవటం. ఏం లాభం? నీ బతుకు అలాగే చీకట్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళ బతుకు అలాగే అయిపోతుంది. 60-70 ఏళ్ళ జీవితం. ఈ జీవితంలో దేవుడు ముందుగానే మనకు తెలియజేశాడు. తెలియచేసినా లెక్క లేకుండా ఉన్నామంటే అసలు మనకు విశ్వాసమే లేనట్టు లెక్క. పేరుకు విశ్వాసమే కానీ నీతిమంతుడుగా దేవుడు గుర్తించే విశ్వాసం మనలో లేదని అర్థం. అర్థమవుతుందా? ఆ క్రియలు చేసినప్పుడే నీకు విశ్వాసం ఉందని అర్థమైంది. నా మీద నీకు ప్రేమ ఉందనటానికి ఏం చేయాలి? ఏదో చేయాలి. నాకు ఇష్టమైన పనులు, నాకు నచ్చిన పనులు ఏదో చేస్తే ప్రేమ ఉన్నట్టు అర్థమైంది. ఎప్పుడు వచ్చినా పాస్టర్ గారు వందనాలు, మీరంటే ఎంతో భక్తి అండి, మీరంటే ఎంతో ప్రేమ అండి, మీరు వీరులు శూరులు భలే చెప్తారని పొగిడారు అనుకో, ఉపయోగం ఏముంది చెప్పండి? 10 రూపాయలు ఎవడైనా పొగుడుతాడు కదా. సన్మానాలు చేయించుకుంటారు, డబ్బులు ఇచ్చి దండలు వేయించుకొని కొనుక్కొచ్చి ఇవ్వంటారా, శాలువా కప్పండి, నేను ఇచ్చానని ఎవరికి చెప్పొద్దు. మళ్ళీ అలా చేయించుకునేవాళ్ళు ఉన్నారు. అలాంటి ఉపయోగం ఏముంది? క్రియలు ఉండాలని ఉంటేనే నీ భక్తి ఏంటో దేవుడికి అర్థమైంది, చుట్టూ ఉన్న సమాజానికి అర్థమైంది. క్రియలు లేని విశ్వాసం మృతం. కాబట్టి మనం క్రియలు చేస్తూ మెలకుగా ఉండాలి. కాబట్టి దాసుడు యజమానుడు ఎప్పుడు వస్తాడా, నేను ఆయన అప్పగించిన పని పూర్తి చేశానా లేదని సిద్ధంగా ఎలా ఉంటాడో అప్పుడు ఆ దాసుడు ధన్యుడు. యజమానుడు వచ్చినప్పుడు ఇదిగో నువ్వు అప్పగించిన పని చేశాను అయ్యగారు అని చేతులు కట్టుకొని నిలబడ్డావు అనుకో, శభాష్ అంటాడు. ఇంకా నీవు ఇప్పుడే రావనుకున్నాను, అంత తొందరగా వచ్చేవేంటి అన్నావు అనుకో, గెటౌట్ అంటాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ 47. అతడు తన యావదాస్తి మీద అంటే పనిని పూర్తిగా చేసి యజమానుడు ఎప్పుడు వస్తాడో ఈ లోపే పని పూర్తి చేయాలని గబగబా చేసేసినోడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద ఉంచునని మీతో నిశ్చయముగా అంటే పరలోకం ఇస్తాడు అని అర్థం. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతోనూ తినుచూ త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినముల్లో వాడు అనుకొనని గడియలోనూ వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును.
ఇప్పుడే రాడలే, ప్రభువా త్వరగా వస్తా అన్నాడు, 2000 సంవత్సరాలు అయింది ఆయన వెళ్ళి, ఇంతవరకు రాలేదు, అంత తొందరగా రాడు. నాకు అర్థమైపోతుంది, ఎందుకంటే సూచనలు కనపడుతున్నాయి. ఇంకా భూమి మీద విశ్వాసులు చాలామంది ఉన్నారు. నోవాహు దినాల్లో ఎలాగైతే విశ్వాసులు లేకుండా నోవాహు ఒక్కడే విశ్వాసిగా ఉన్నాడో, అలాగా విశ్వాసులు లేకుండా పోయిన రోజుల్లో అప్పుడు ప్రభు వస్తాడని ఎస్టిమేషన్ వేసుకొని, ఏదేదో కలలు కానీ ఊహించుకొని ఎస్టిమేషన్ వేసుకున్నవాడు యజమానుడు అప్పుడే రాడులని సిద్ధంగా లేకపోతే సడన్గా యజమానుడు వస్తాడు. ఏంట్రా పని అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పని ప్రారంభించలేదు, ప్రారంభించిన ఇష్టానుసారంగా చేస్తున్నాడు. దేవుడిచ్చిన అధికారాన్ని, అర్హతని తాగటానికి, తినటానికి, పనికి మాలిన వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి వాడుకుంటున్నాడు. అలాంటివి చూసి నువ్వు ఇంకా చీకట్లోనే ఉండవరా, నువ్వు ఎక్కడ ఉండాల్సినోడివి కాదు, నువ్వు ఎక్కడో ఉండాల్సినోడివి అని ఎక్కడికి పంపిస్తాడు? వేషధారులతో నరికించి, వేషధారులతో కూడా వాటికి పాలు నియమించును. అక్కడ ఏముంటుందా వేషధారులతో అంటే? పైకి భక్తుడుగా నటించాడు, లోపలేమో భక్తిహీనుడు. వేషధారులు అంటే అది. నీ భక్తి నిజంగా ఉండాలి, లేకపోతే లోకంలో కలిసిపోయి ఎంజాయ్ చేయి. నీ ఎవడు కాదన్నాడు? మారిన వాళ్ళని ఏమన్నా బతిమలాడి మనం ఏమన్నా బెదిరెత్తున్నావా? చెప్పండి, మారిన వాళ్ళని ఏమన్నా బెదిరెత్తున్నావా? లేకపోతే కాళ్ళు పట్టుకొని రండి రండి అని బతిమలాడుతున్నావా? ఏం అవసరం, వాక్యం చెప్తున్నావు. విన్నవాడు మారితే వస్తాడు, మారలేదా వాళ్ళ కర్మ, మాడిపోతారు. మీరు వెలుగులో ఉన్నట్టుగా నటిస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. చీకట్లో ఉన్నవారుగానే కనపడుతున్నారు క్రియల మూలంగా. కాబట్టి ప్రభువు రాకడ ఏ క్షణానైనా జరగవచ్చు, మనం దానికి గ్యారంటీ చెప్పలేము. ఎందుకంటే మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు. కాబట్టి రాకడకు మనమంతా సిద్ధపడి సూట్ కేసు సర్దుకొని ప్రభువా త్వరగా రమ్ము. అందుకే ప్రకటన గ్రంథంలో దాని గురించి రాయబడిన ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. నీకు కలిగిన విశ్వాసము, పరిశుద్ధతని గట్టిగా పట్టుకో. ఎవడో దీన్ని దొంగిలించడానికి నువ్వు జాగ్రత్త లేకుండా ఉండొద్దు, సరిగ్గా ఉండు. నువ్వు నమ్మావు, విశ్వసించావు, పరిశుద్ధత సంపాదించుకున్నావు ప్రభు ద్వారా. ఈ సంపాదించుకున్నది గట్టిగా పట్టుకో, వదిలేయొద్దు. అంటే దొంగలు ఉన్నారా? కిరీటం అంటే నిత్యజీవం, మనకిచ్చింది ఏంటి? నిత్యజీవం అనే కిరీటం ఇచ్చాడు. ఇది కోల్పోయావనుకో, దీన్ని దొంగిలించే దొంగలు ఉన్నారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా పట్టుకో. ఎలా దొంగిలిస్తారు అంటే నీ మాయ మాటలు చెబుతారు. ఇది భక్తి కాదు, ఎప్పుడు భక్తేనా, ఆ పనికి వెళ్దాంరా, ఈ పనికి వెళ్దాంరా, అది చేద్దాంరా, ఇది చేద్దాంరా, దేవుడి కంటే మనకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఎలాగో నిన్ను దారిలో నుంచి తప్పెత్తారు, అంటే దొంగిలించారు నీ నిత్యజీవాన్ని అని అర్థం. కాబట్టి నిత్యజీవాన్ని అనే కిరీటాన్ని మనం జాగ్రత్తగా పట్టుకొని ఉండాలి, లేకపోతే దీన్ని దొంగిలించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకొనుము. జయించువానికి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడి ఇక మీదట ఎన్నడును వెలుపలికి పోడు. అలాగే 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం, ప్రకటన 22వ అధ్యాయము 20వ వచనం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చిన వాడు, అవును ప్రభు త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ఎవరో చెప్తుంది ఏమండి? ఇది ఈ ప్రకటన గ్రంథం అనేది క్రీస్తు శకం 95 ఆ కాలంలో రాయబడింది. క్రీస్తు శకం 70లోనే రాకడైపోయిందని చెప్తున్నారు చాలామంది. ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు ఏమంటున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడంట. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అవును, త్వరగా ప్రభు వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ప్రభు అప్పటికి ఇంకా వస్తున్నానని చెప్తున్నాడంట. 70లో వచ్చేసాడు కాదు, 70లో రాలేదు, వచ్చుచున్నానని క్రీస్తు శకం 95లో యోహాను గారు దర్శనం చూసి రాసిన మాట ఇది. అందుకే యోహాను గారు ఏమంటున్నాడంటే ప్రభువా త్వరగా రమ్ము. అంటే యోహాను గారు ఆ మాట చెప్పగలిగాడంటే ఎంత దమ్ము ఉండాలండి. ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే అన్నీ సిద్ధపరిచి రెడీగా ఉన్నాడా? చెప్పండి. మనం లేటుగా వెళ్ళినప్పుడు ట్రైన్ అప్పుడే వెళ్ళిపోయింది అనుకోండి, ఎప్పుడంతే ట్రైను తొందరగా వెళ్ళిపోద్ది అని ఏడుస్తాం. మనం ఆలస్యంగా వెళ్ళినప్పుడు ట్రైను
అప్పుడే లేటుగా వస్తుంది అనుకోండి, అమ్మయ్య నా కోసమే దేవుడు ట్రైన్ లేటుగా పంపించాడు. ఇది రెండింటికి నువ్వే పాజిటివ్గానే తీసుకుంటావు. నువ్వు ఆలస్యంగా వెళ్ళటం నీ తప్ప. నువ్వు టయానికి వెళ్ళకపోయినప్పుడు అది టయానికి వెళ్ళిపోయింది అనుకోండి, ఎప్పుడూ లేట్ అయ్యే ట్రైన్ ఈరోజే టయానికి వెళ్ళాలా అని బాధపడతావు. నువ్వు ఆలస్యంగా వెళ్ళినప్పుడు అది కూడా ఆలస్యం అయింది అనుకోండి, అమ్మయ్య నా కోసమే ట్రైన్ ఆలస్యమైంది. అంటే నిన్ను బట్టి ట్రైన్ మెయింటైన్ చేయాలా? ప్రభు రాకడ అలా ఉండదు. నువ్వు రెడీగా ఉండాలి. నువ్వు ఎప్పుడైనా ప్రభు వచ్చి తీసుకెళ్ళవచ్చు. లేదు నువ్వు ఎప్పుడైనా ప్రభు రాకడ లేట్ అయింది, మనం ఎప్పుడైనా పోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా కన్ఫామ్ జరగటానికి కన్ఫామ్. కాబట్టి మనం ఎళ్ళవేళ్ళ ఏం చేయాలి చెప్పండి? సిద్ధపడి ఉండాలి. దేని కొరకు? రాకడ కొరకు, మన పోకడ కొరకు. ఈ రెండిట్లో ప్రతిదానికి మనం సిద్ధపడి ఉండాలంటే రోజు ఏం చేయాలి? క్రియలు, సత్క్రియలు చేస్తూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరికొకరు పురికొల్పుకుంటూ, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, సత్కార్యాలు చేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఈ కార్యక్రమాలు ఉండాలి. ఇక ఎప్పుడు తిన్నామా, పడుకున్నామా, పనికి వెళ్ళామా, సంపాదించామా, లేచామా, వండుకున్నామా, పెళ్ళిళ్ళకి వెళ్ళామా, పేరంటాలకి వెళ్ళామా, ఇదే ప్రపంచంలో ఉంటే పోతాం ఎక్కడికి? వెలుపటి చీకట్లోనికి పోతాం. కాబట్టి రాకడ సమయం దగ్గర పడుతుంది అని ఎప్పటికప్పుడు 2000 సంవత్సరాల నుంచి ప్రతి తరములో ఉన్నవారు ఎప్పుడు ప్రభు రాకడ వచ్చిద్దో, ఎప్పుడు మనం వెళ్ళిపోతామో అని భయంతో భక్తులైన వారు జీవించారు. భక్తిహీనులు ఏమనుకున్నారు తెలుసా? అదే పేతురు పత్రికలో ఒక మాట భక్తిహీనుల గురించి రాయబడింది. ఏంది ప్రభు అప్పుడే ఏడొస్తాను, త్వరగా వస్తున్నానని చెప్పాడు, కానీ ఆయన అప్పుడెప్పుడే రాడు. ఎందుకంటే ఆకాశం వైపు చూసి వాళ్ళు మాట్లాడుతున్న మాట చూడండి. మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ రాసిన 2వ పత్రిక 9 కాదు, దానికి ముందు వచనాలు 3వ వచనం. అంత్యదినముల్లో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, ఆయన త్వరగా వస్తున్నా అన్నాడు. ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు ఏం తెలుసుకోవాలి? 2000 సంవత్సరాలు అయింది. మీ ఆయన త్వరగా వస్తాను, తలుపులేబాకు ఇంటికి, నేను ఇప్పుడే వస్తానని బజారు వెళ్ళాడు, రోజైనా రాలేదు. ఏమనిపించింది మీకు? ఏందో త్వరగా వస్తానన్నాడు, ఇంతవరకు రాలేదు, ఏమి యాక్సిడెంట్ అయిపోయాడు, ఏమయ్యాడని ఇక పేపర్లు వేయటమో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ వేయటమో, తెలిసిన వాళ్ళందరిని అడగటమో చేస్తాం. ప్రభు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు త్వరగా వస్తానని, ఇంతవరకు రాలేదు. ఈలోపు అపహాసకులు లేచి, అవిశ్వాసులు లేచి ఏమంటారు? ఏం ప్రభు ఆయన చెప్పిందంత అబద్ధం, అసలు ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమైంది? ఎప్పుడు ఆకాశం అలాగే ఉంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, ప్రకృతి అంతా తన పని తాను చేసిపోతుంది, పుట్టేవాళ్ళు పుడుతున్నారు, చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు, మరి ప్రభు ఇంకా రాలేదు అంటే అంతా అబద్ధం, హంబక్ అని కొద్ది సైన్స్ కూడా కలిపి చెప్తున్నారు. వాక్యం సైన్స్ కలిపి. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకొనవలను. ఎలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినని వారి బుద్ధిపూర్వకంగా అది యందు వాక్యం, వాక్యం వలన ప్రపంచాలు నిర్మించాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు దేవుడు. అదృశ్యమైన ఉన్నవానుటకు విశ్వాసమే కారణం. ఇవన్నీ వాడు బుద్ధిపూర్వకంగా మలిచాడు. ప్రకృతిలో ఫస్ట్ ఏముంది? జలాలను సృజించాడు, జలాలను వేరుపరిచాడు, వెలుగు చీకట్లు చేశాడు, కింది జలాల్ని భూమిగాను సముద్రాలుగాను మలిచాడు. ఈ విషయాలన్నీ వారు మర్చిపోయారు. తెలుసు వాళ్ళకి, తెలిసి కూడా ఏం చేశారు? బుద్ధిపూర్వకంగా మరిచుదురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకమును నీటి వరదలతో ముంచి నశించాను. అంటే నోవాహు గారి కాలంలో అదే నీళ్ల వలన సమకూర్చబడిన భూమి, అదే నీళ్ల వలన అప్పుడున్న ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ చంపేశాడు, నోవాహు గారి కుటుంబాన్ని తప్ప. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఇప్పుడున్న ఈ భూమి ఆకాశం వాక్యం వలన భద్రంగా ఉన్నాయి. వాక్యము వలన భద్రం చేయాలి. ఎందుకు వాక్యం వలన భద్రం చేసి అంటే ఈ భూమి ఆకాశాన్ని
అగ్నితో నాశనం చేయటానికి స్టాక్ పెట్టాడు. ఇది ఎందుకు దాచిపెట్టారంటే, మనం పలాని పని ఉంది కాబట్టి దాచిపెట్టామంటాం. ఇప్పుడు భూమి ఆకాశాలను అప్పుడున్న వరదలో నీళ్లతో నాశనం చేశాడు ఆ భూమిని, అప్పుడున్న సమస్త జనాన్ని. ఇప్పుడున్న ఆకాశం భూమి ఎందుకు నిల్వ చేయబడిందంట? అగ్నితో కాల్చేయటానికి నిలువచబడి. అంటే ప్రపంచ నాశనం దేనివల్ల? నీళ్ల వల్ల నాశనం కాదు, ప్రపంచం మొత్తం. వరదల వల్ల నాశనం కాదు. మరి దేనివల్ల? అగ్ని వల్ల నాశనం అయింది. అర్థమైందా? ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు కూడా దేనివల్ల నాశనం అవుతాయంటే అగ్ని వల్లనే నాశనం అవుతాయి. ఈ అగ్ని మనుషులు సృష్టించే అగ్ని, కానీ దేవుడి అగ్ని వచ్చింది ఆ రోజు ప్రకృతిని నశింపజేయటానికి, నాశనం చేయటానికి. పరలోకము నుండి దేవుడు యేసుక్రీస్తు వారిని పంపిస్తే ఆయన కోటానుకోట్ల దేవదూతలతో వస్తాడు, బోర ఊతారు, క్షణంలో మొత్తం లయమైపోతాయి ప్రకృతి అంతా. అంటే ఇప్పుడున్న ఆకాశం భూమి అగ్ని కొరకు నిలువ చేయబడింది కాబట్టి మనం ముందుగా పోయినా లేదా ప్రభువు రాకడ వచ్చినా రెడీగా ఉండటానికి మనం సిద్ధపడి ఉండాలని ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి మనం చేస్తూ 24వ అధ్యాయాన్ని మత్తయి సువార్తని మనం పూర్తి చేసుకొని వచ్చే వారం దేవుని చిత్తమైతే 25వ అధ్యాయానికి మనం ప్రవేశిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆశీర్వదించిన మా కన్న తండ్రి, ఈ ప్రకృతిని మాకు నివాసయోగ్యంగా చేశారు. కానీ ఇదే ప్రకృతిని ఒకానొక రోజు మీ కుమారుడైన క్రీస్తు నోటి ఊపిరి చేత కాల్చివేయబోతున్నారు. తండ్రి, ఈ విషయం భక్తులుగా, నీతిమంతులుగా మీ వాక్యాన్ని బట్టి మేము ఎరిగాం. ఇదిగో నాయన, ఈ విషయాలు ఈరోజు మీ పిల్లలతో వాక్యాన్ని బట్టి మాట్లాడటం జరిగింది. మీ పిల్లలు సిద్ధపడేవారిగా ఉండటానికి ప్రేరణ దయచేయండి. మిగతా సంఘాల్లో నామకార్థ భక్తులుగా పారంపర్య ఆచారాలతో పెద్దలు ఏర్పాటు చేసిన సాంప్రదాయాలతో బతుకుతూ ఇదే భక్తి అనే ముసుగులో అక్రమాలు, అన్యాయాలు చేస్తూ తండ్రి బయటికి వెళ్ళి మోసాలు చేస్తూ చీకటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ వాక్యం విన్న మీ పిల్లల్లో అలాంటి ఆలోచన విధానాన్ని ఉంటే తీసివేసుకొని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా వారు పశ్చాత్తాపడి మీ సన్నిధిలో పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పరిశుద్ధులుగా తీర్చబడి అనుదినము సత్క్రియలు చేస్తూ వారి పోకడ కోసమైనా మీ కుమారుని రాకడ కోసమైనా వారు మత్తులుగా ఉండకుండా మెలకుగా ఉండే మనస్సును వారికి అనుగ్రహించండి. వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. మీ వాక్యానికి అవిధేయులుగా ఉన్న వారి మనసులను ప్రేరేపించి విన్న తర్వాత వారి హృదయాలను మలచండి. మీకు విధేయులై మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని వారికి ప్రసాదించమని చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు వచ్చిన బిడ్డలందరినీ కృపతో వారి గృహాలకు చేర్చండి. అనేక ప్రాంతాల నుంచి ఆసక్తితో వచ్చిన మీ బిడ్డల్ని సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి పగలు ఎండ దెబ్బ నుంచి రాత్రి వెన్నెల దెబ్బల నుంచి మీ పిల్లలను కాపాడండి. మార్గ మధ్యంలో ఎలాంటి ప్రమాదానికి మీ పిల్లలు గురి కాకుండా సురక్షితంగా గమ్యానికి చేర్చి మీ చిత్తమైతే రేపు రాత్రి ధనాల్లో జరగబోయే బైబిల్ తరగతిలో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ మేమంతా అక్కడ కలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క రాకడ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏకకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.